కార్యక్రమాలు మనం చూస్తుంటాం. కానీ ఈరోజు ఒక విద్యార్థుల్లాగా మనల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి భారత రాజ్యాంగం గురించి, గణతంత్ర దినోత్సవం గురించి ఇంత విధంగా అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దేశాన్ని, మన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడంతో పాటు ఆలోచన, భావ ప్రకటన, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని అందించడంతో ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రపంచ దేశాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఘనత మన భారత రాజ్యాంగంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఈరోజు పెద్దలు చాలామంది చెప్పారు, రాజ్యాంగం గొప్పగా నిర్మించినప్పటికీ, రచించినప్పటికీ కూడా కొంతమంది పాలకులు, ఎవరైతే పాలకులు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తారో వారు సరైన వాళ్ళు కాకపోతే అది పనికిరాని ఇదిగా ఉంటుందని చెప్పి. కానీ మనం చేయవలసిన పని ఏమైనా ఉందంటే మనలో చైతన్యం రావాలి. ఈ రాజ్యాంగం అమలు చేసినప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని మన పెద్దలు రచించారు. అదే ఈరోజు చట్టసభల్లోకి మనం ఎవరైనా పంపించాలంటే ఈ భారత రాజ్యాంగాన్ని, మిత్రులారా, ఒక ముస్లిం ఖురాన్ని ఎలా భావిస్తాడో, ఒక హిందువు భగవద్గీతను ఎలా ఆరాధిస్తాడో, ఒక క్రిస్టియన్ బైబుల్ని ఎలాగైతే ఆరాధిస్తాడో, అదే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఏ కులానికి, మతానికి కొమ్ము కాయకుండా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని ఆ విధంగా భావించే వ్యక్తుల్ని మనం చట్టసభలకు పంపించిన రోజు ఆ రాజ్యానికి నిజమైన ఇది వస్తుందని చెప్పి మనసా వాచా మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.